అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లర్న్ అప్ తెలుగు. అండ్ టాపిక్ వచ్చేసరికి వేరియబుల్స్. సో వేరియబుల్స్ని సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక కంటైనర్ లాంటిది, ఓకేనా. సో వేరియబుల్ అనేది ఒక కంటైనర్ లాంటిది. ఈ కంటైనర్లో మనము డేటాని స్టోర్ చేయొచ్చు మనం, ఓకేనా. ఏం చేయొచ్చు? డేటాని స్టోర్ చేయొచ్చు, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సింపుల్గా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఉంది అనుకుందాం. సో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఉంది. సో ఈ గ్లాస్ ఆఫ్ వాటర్ గ్లాస్ ఏమో వేరియబుల్ లాగా యాక్ట్ చేస్తుంది, ఓకేనా. అండ్ ఈ వాటర్ అంటే వాల్యూ. అండ్ లెట్స్ సే మనకి ఈ గ్లాస్లో ఓన్లీ వాటర్ ఉండాలి అలానే ఏం లేదు కదా. సో వాటర్ ఉండొచ్చు, మిల్క్ ఉండొచ్చు, జ్యూస్ ఉండొచ్చు. సో డిఫరెంట్ వాల్యూస్ ఉండొచ్చు. అలాగానే వేరియబుల్స్లో కూడా డిఫరెంట్ వాల్యూస్ని మనం స్టోర్ చేయొచ్చు, ఓకేనా. సో ఈ డిఫరెంట్ వాల్యూస్ అనేవి ఏంటి అంటే డిఫరెంట్ డేటా టైప్స్ లాగా. సో అది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాము. వాట్ ఆర్ ద డిఫరెంట్ డేటా టైప్స్ దట్ జావా హ్యాస్ అని. బట్ యాజ్ ఆఫ్ నౌ వేరియబుల్ అంటే ఇది ఒక కంటైనర్ లాగా. సో ఈ కంటైనర్లో మనం డేటాని స్టోర్ చేస్తున్నాము.